లో సరోగసి పేరుతో మోసం చేశారన్న ఆరోపణలపై యుఎస్ విమెన్ కేర్ ఫెర్టిలిటీ కేంద్రంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ దర్యాప్తు చేపట్టింది. సరోగసి పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసం చేశారని బాధితులు జిల్లా వైద్యాధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పూర్తి స్థాయి విచారణకు కలెక్టర్ ఆదేశించారు. దీంతో యుఎస్ విమెన్ కేర్ ఫెర్టిలిటీ కేంద్రానికి ప్రత్యేకంగా నియమించిన కమిటీ నోటీసులు ఇచ్చింది. రాజమండ్రిలో సరోగసి పేరుతో మోసం చేశారన్న ఆరోపణలపై యుఎస్ విమెన్ కేర్ ఫెర్టిలిటీ కేంద్రంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ దర్యాప్తు చేపట్టింది. సరోగసి పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసం చేశారని బాధితులు జిల్లా వైద్యాధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పూర్తి స్థాయి విచారణకు కలెక్టర్ ఆదేశించారు. దీంతో యుఎస్ విమెన్ కేర్ ఫెర్టిలిటీ కేంద్రానికి ప్రత్యేకంగా నియమించిన కమిటీ నోటీసులు ఇచ్చింది. సరోగసి పేరుతో మరో మోసం వెలుగు చూస్తుంది. రాజమండ్రిలో పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజబాబు, లక్ష్మీదుర్గ రాజమండ్రికి సంబంధించి యుఎస్ ఉమెన్ కేర్ ఫెర్టిలిటీ కేంద్రంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది బాధితులు కూడా సరోగసి పేరుతో వారిని మభ్యపెట్టి డబ్బులు వసూలు చేసి వీళ్ళని విశాఖకు సంబంధించి సృష్టి ఏదైతే వైజాగ్ లో ఉందో వైజాగ్ కి సంబంధించి యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ కు వీళ్ళని రిఫర్ చేసినట్టు కూడా బాధితులు తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. అంటే ముఖ్యంగా చూస్తే కనుక సరోగసి పేరుతో రాజమండ్రిలోని యుఎస్ ఉమెన్ కేర్ ఫెర్టిలిటీ కేంద్రం తమ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి విశాఖలోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ కు రిఫర్ చేసినట్టు బాధితులు ఆ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ స్పందించి దీనిపై ఒక విచారణకు కమిటీ వేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఇది ప్రస్తుతం యుఎస్ ఉమెన్ కేర్ ఫెర్టిలిటీ కేంద్రం రాజమండ్రిలోని దానవాయిపేటలో ఉంది. అయితే ప్రస్తుతం విశాఖకు సంబంధించి యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కు సంబంధించి ఇప్పటికే ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్న యుఎస్ ఉమెన్ కేర్ ఫెర్టిలిటీ కేంద్రం కూడా మూసివేసినట్టు కూడా ఉండటం అధికారులు గుర్తించారు. అంటే ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉమెన్ ఫెర్టిలిటీ కేంద్రం దగ్గరికి వెళ్లి చూసేసరికి మొత్తం ఆ ఫెర్టిలిటీ కేంద్రం క్లోజ్ చేస్తుంది. తాళాలు వేసి నిర్వాహకులు కానీ ఎవరూ లేరు. ప్రస్తుతం వీళ్ళంతా కూడా పరారీలో ఉన్నారు. దీనికి సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ బృందం సంబంధిత కేంద్రం అది ఏదైతే రాజమండ్రి దానవాయిపేటలో ఉందో యుఎస్ ఉమెన్ కేర్ ఫెర్టిలిటీ కేంద్రానికి సంబంధించి అక్కడ గోడపైకి నోటీస్ అంటించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఎవరైతే బాధితులు రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లోను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఫిర్యాదు చేశారో వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా అధికారులు కూడా విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కూడా దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఒక కమిటీని కూడా నియమించింది. ప్రస్తుతం ఈ కమిటీలో ఉన్న సభ్యులంతా కూడా విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే ఎవరైతే మోసపోయారో బాధితులు ఉన్నారో వాళ్ళ నుంచి పూర్తి వివరాలు సేకరించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం రాజమండ్రిలో యుఎస్ ఉమెన్ కేర్ సెంటర్ కు సంబంధించిన ప్రతినిధులు ఎవరూ లేకపోవడం, తాళాలు వేసుకొని ఉండడంతో వాళ్ళకి సంబంధించి వాళ్ళ వివరాలు కూడా ప్రస్తుతం వైద్య శాఖ అధికారులు పోలీసులు సేకరిస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ అయిన తర్వాత పూర్తి వివరాలు అసలు వీళ్ళ దగ్గర నుంచి ఎంత డబ్బులు వసూలు చేశారు, ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు తూర్పుగోదావరి జిల్లా వైద్యాధికారులు వెల్లడించే అవకాశం ఉంది. మరో పక్క చూస్తే కనుక ఇప్పటికే వైద్య శాఖ అధికారులు కూడా ఆ అనుమతి లేని సృష్టి కేంద్రాలకు వెళ్ళొద్దు అని కూడా ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ రాజబాబు.